హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున సాగర్ మహేష్ని. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, మీ అందరూ మేము ఎప్పుడు ఉండాలి. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే కలిమిందలు అంటే నాకు కూడా పెద్దగా సముద్రం చేపలు చూసారు ఫ్రెండ్స్. ఎంత బ్లాక్గా ఉందో దీని వాటర్. చూసారు కదా ఫ్రెండ్స్, కలిమిందలు ఇవి సముద్రంలోనే దొరుకుతాయి. మనకైతే నిన్న మా ఊరి నుంచి అయితే వచ్చినప్పుడు మా బామ్మర్ది అయితే మాకు పంపించాడు. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మరి టేస్ట్ అయితే మరి మాంసం కన్నా ఎక్కువ రుచి ఉంటుంది. మరి నెక్స్ట్ మరి ఇవన్నీ చేసి కర్రీ చేసిన తర్వాత వీడియో అయితే తీస్తాను. చూడండి దీనికి 2 కొళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ దీన్ని కడిగేటప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్. మన చేపల్లాగా సింపుల్గా అవ్వదు. ఎక్కువ బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ఉంటుంది లోపల. చూడండి ఎంత మనం తీద్దామన్నా లోపల ఇది బ్లాక్ ఉంటుంది. ఇది బ్లాక్ అంతా ఆటగా వచ్చేయాలి. సరే ఫ్రెండ్స్, మరి అన్నీ రెడీ తయారు చేసిన తర్వాత మళ్ళీ నీకు మీ దగ్గరికి వస్తాను. అదే మరి కర్రీమిందలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇది మన నదిలో చేపలా కాదు ఫ్రెండ్స్, కొద్దిగా విచిత్రంగా ఉంది. ఎంత కడిగినా ఈ బ్లాక్ కలర్ అయితే మట్టుగా అస్సలు పోలేదు ఫ్రెండ్స్. ఇది మన దగ్గర అయితే దొరకవు, ఎక్కువ శాతం సముద్రంలోనే దొరుకుతాయి. అయితే మొన్న రీసెంట్గా పండుగకి అయితే వెళ్ళడం జరిగింది కదా. అయితే వచ్చేటప్పుడు మా బామ్మది అయితే అన్నీ బాక్స్లో ఐస్ వేసి ప్యాకింగ్ చేసి అయితే నా కోసం అయితే పంపించాడు. మా బామ్మది ఎవరనుకోకండి ఫ్రెండ్స్, పోలవరం సురేష్, రేవు పోలవరం మీకు తెలుసు కదా, మా ఊరికి చాలామందికి తెలుసు. సురేష్ పంపించాడు. మరి అయితే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను తప్పకుండా. మాంసం కూడా సరిపోదు ఫ్రెండ్స్, ఇది నిజంగానే కర్రీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మరి కలిమిందల కూర అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. చెప్పండి ఫ్రెండ్స్, నదిలో చేప ఎంత రుచో సముద్ర చేప కూడా ఇంకా అంతే రుచి, అంతకు మించి కూడా ఉంటాయి చేపలు, రుచిగా చేపలు. కానీ ఈ కలిమిందలు చూసారు సార్, పీస్ అయితే చిన్న చిన్న పీసులు వచ్చాయి. అంత మనం అన్ని కలిమిందలు చేసినా సరే కూర అయితే ఇంతే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మరి బుర్రపాడు మాకు ఎప్పుడు దొరకవు ఇక్కడ, మన సాగర్లో ఉంటాం కాబట్టి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. చూసి మాత్రం వదిలేయకండి. ఒక్క లైక్ చేసి మీ అందరికీ మరి రేపు నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మరి మీ అందరికీ బై ఫ్రెండ్స్, జై.